Hello everyone, welcome back to my YouTube channel Sweta's World. I hope you all are doing fine. నేను కూడా చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. సో ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్టర్ మ్యారేజ్, పిల్లలు, ఫ్యామిలీ, సో ఇవన్నీ మేనేజ్ చేయలేక చాలా మంది జాబ్స్ ఉన్న వాళ్ళు రిజైన్ చేసి, లేని వాళ్ళు ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక ఖాళీగా ఉంటూ ఎలా చేయాలి, అసలు ఎలా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, కొంచెం సెటిల్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి అన్నమాట ఈ వీడియో. అంటే బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత కంఫర్ట్ ఎవ్వరికి లేదు చెప్పాలంటే, ఎస్పెషల్గా ఉమెన్కి. సో దానికోసం ఏం చేస్తున్నారంటే ఇంట్లోనే ఉండి ఏదో బిజినెస్, స్టార్టప్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో అలాంటి ఒక కొత్త ఐడియా మీకు చెప్దామని డీటెయిల్గా నేనైతే వీడియో చేస్తున్నాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ హౌ టు బికమ్ అ సప్లయర్ ఆన్ మీషో. సో అండ్ హౌ మచ్ అమౌంట్ వీ కెన్ ఎర్న్, ఎలాంటి ప్రోడక్ట్స్, టాప్ సెల్లింగ్ కేటగిరీస్ ఏంటి, ఏ ప్రోడక్ట్కి ఎంత మార్జిన్ యాడ్ చేయొచ్చు, సో అది ఆ మీషో సప్లయర్కి ఎలా ఎన్రోల్ అవ్వాలి, దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి. సో ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి నేనైతే ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా మీకు చెప్తాను. ఏ మాత్రం లేట్ చేయకుండా నా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియోలో ఏంటి అంటే హౌ టు బికమ్ అ మీషో సప్లయర్ అండ్ ఎర్న్ మనీ, ఎలా మనం మీషో సప్లయర్గా జాయిన్ అయ్యి రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు మీషో నుండి అనేది నేను చెప్తాను. సో ఎవ్రీ స్టెప్. సో ఈ వీడియోలో నేను కవర్ చేయబోయేది ఏంటి అంటే హౌ టు స్టార్ట్ మీషో రీసెల్లింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుండి నేను చెప్తాను. అండ్ సప్లయర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి విత్ అండ్ వితౌట్ జిఎస్టీ, అండ్ ఎలాంటి ప్రోడక్ట్స్ని మనం రీసెర్చ్ చేసి సెల్ చేస్తే త్వరగా మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవ్వడానికి ఎలాంటి ప్రోడక్ట్స్ని సర్చ్ చేయాలి, అండ్ కొన్ని టాప్ ప్రోడక్ట్స్ ఏంటి ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి, అండ్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఎలా సేల్ చేయాలి మన ప్రోడక్ట్స్, ఎలాంటి కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్, అండ్ స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్స్ అండ్ సమ్ చెక్ లిస్ట్ అనమాట. సో ఈ అన్ని పాయింట్స్ కూడా వాట్ ఎవర్ ఐ రెడ్ అవుట్ నౌ అవన్నీ నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో నా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఏమాత్రం లేట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ థింగ్, మనం మీషోలో సప్లయర్గా జాయిన్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా? నో, ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, రిక్వైర్డ్ ఏమి ఉన్నాయి, మీషో సప్లయర్గా మనం ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఏమేమి కావాలి దాంట్లో, సో అలా అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను. అండ్ బేసిక్గా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ చేస్తాను, ఎవరికైనా డౌట్ ఉంటే చూడండి. అండ్ ఎట్ లాస్ట్ నేను ఒక స్క్రీన్ రికార్డింగ్ వీడియో కూడా పెడతాను. సో మీషో యాప్లో ఎక్కడి నుండి ఎక్కడికి నావిగేట్ అవ్వాలి, సో ఎలా మనం సప్లయర్గా జాయిన్ అవ్వాలి, ఏమేమి డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయాలి, దాంట్లోకి ఎన్రోల్ అయిన తర్వాత ఎలా మన ప్రోడక్ట్స్కి ఇదంతా చేయాలి, సో అదంతా నేను వీడియో అయితే ఎండ్లో పెడతాను. సో చూసేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి మొబైల్లో అయితే మీషో అప్లికేషన్ ఉండాలి కంపల్సరీ. ఆండ్రాయిడ్ మొబైల్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో మీషో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ ప్రొఫైల్ దగ్గరికి వెళ్తే కింద మీకు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, లాగౌట్ దగ్గర మీషో సప్లయర్ అని చెప్పి. సో ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మీకు అక్కడ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయమని, ఒక 4 కేటగిరీస్ ఆఫ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. నెంబర్ 1 జిఎస్టీ. సో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, సో మనం మీషోలో ప్రోడక్ట్స్ సెల్ చేయడానికి మనకి జిఎస్టీ అవసరమా, జిఎస్టీ నెంబర్ లేదు, ఎలా చేయాలి అని. సో నో వరీస్, వితౌట్ జిఎస్టీ కూడా మనం మీషోలో సప్లయర్గా జాయిన్ అవ్వచ్చు అండ్ ప్రోడక్ట్స్ అనేది సెల్ చేయొచ్చు. సో అది ఎలా అనేది నేను ఈరోజు చెప్తాను క్లియర్గా. సో ఫస్ట్ థింగ్ మీకు అక్కడ అడిగేది వితౌట్ జిఎస్టీ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ అదే అనమాట, జిఎస్టీ నెంబర్ అడుగుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర జిఎస్టీ నెంబర్ లేదు అంటే ఒక ఎన్రోల్మెంట్ ఐడి తెచ్చుకోమని అక్కడ మన కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తే ఆటోమేటిక్ అదే ఎన్రోల్మెంట్ ఐడిని అయితే జనరేట్ చేసి మనకి ఇస్తుంది. సో అక్కడ మీరు రిజిస్ట్రేషన్లో ఫస్ట్ స్టెప్ వితౌట్ జిఎస్టీ అని చెప్పి ప్రొసీడ్ అవ్వచ్చు. సో దీనికి కావాల్సింది మెయిన్ మనకి వ్యాలిడ్ పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అండ్ అలాగే మన పికప్ అడ్రస్ అనమాట, అండ్ మన ఫోన్ నెంబర్. సో ఇవి ఉంటే సరిపోతాయి. ఆ ఎన్రోల్మెంట్ ఐడి అనేది మీకే అది జనరేట్ చేసిస్తుంది. సో అక్కడే ఎంటర్ చేయాలి. ఫస్ట్ మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి నెక్స్ట్ జిఎస్టీ నెంబర్ కాకుండా వితౌట్ జిఎస్టీ అని చెప్పి ఎన్రోల్మెంట్ ఐడి అక్కడ ఇచ్చేస్తే దాని తర్వాత వ్యాలిడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఇంకా లాస్ట్కి వచ్చేసి మన పికప్ అడ్రస్ ఏంటి
మన మన ప్రోడక్ట్ సేల్‌కి పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పికప్ చేసుకోవాలి. సో, వాలిడ్ పికప్ అడ్రెస్. సో, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరక్కడ ఇస్తే మీరు సక్సెస్‌ఫుల్‌గా మీషో సప్లయర్‌గా లాగిన్ అవుతారు. సో, యూ ఆర్ ఎలిజిబుల్ టు సేల్ ద ప్రొడక్ట్స్ ఆన్ మీషో రైట్ నౌ. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇలా చేసిన తర్వాత మనకి చాలా మందికి డౌట్ ఉంటుంది. వితౌట్ జీఎస్టీ మనం ప్రొడక్ట్స్ అసలు సేల్ చేయొచ్చా? రిజిస్టర్ అయితే అయిపోయాము అని. యెస్, యూ ఆర్ ఎలిజిబుల్ టు సేల్ ప్రొడక్ట్స్ వితౌట్ జీఎస్టీ ఆల్సో. సో, దానికి కొన్ని కేటగరీస్ ఉన్నాయి. విత్ జీఎస్టీతో ఎన్రోల్‌మెంట్ అయిన వాళ్ళకి ఎలాంటి కేటగరీస్ ఎలిజిబుల్ ఉన్నాయి ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి, అండ్ వితౌట్ జీఎస్టీ వాళ్ళకి ఎలాంటి కేటగరీస్ ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేది కూడా నేను ఈ డీటెయిల్‌గా చెప్తానన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ నేను చెప్పాలంటే వితౌట్ జీఎస్టీతో ఏం ప్రొడక్ట్ సేల్ చేయొచ్చు, విత్ జీఎస్టీతో ఏం ప్రొడక్ట్ సేల్ చేయొచ్చు అనే డీటెయిల్స్ మీకు చెప్తాను. సో, నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ద కేటగరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ విచ్ వీ కెన్ సేల్ ఆన్ మీషో వితౌట్ జీఎస్టీ. ఓకే. సో, నెంబర్ 1, కిడ్స్ క్లాతింగ్, women's clothing, men's clothing, artificial jewelry like home decor items, kitchen items, some handmade gifts, యాక్సెసరీస్, ఎవ్రీథింగ్. సో, ఇలాంటి అన్నీ కూడా మనం వితౌట్ జీఎస్టీ సేల్ చేయొచ్చు అనమాట. అండ్ విత్ జీఎస్టీ, కమింగ్ టు విత్ జీఎస్టీ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ప్రొడక్ట్స్. నేను బాగా రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ అనమాట. లైక్ మొబైల్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ డివైసెస్, సమ్ బ్యూటీ ప్రొడక్ట్స్, సమ్ హెల్త్ రిలేటెడ్ అంటే ప్రోటీన్ పౌడర్స్ కానీ, షేక్స్, సమ్ ఇలాంటి విటమిన్ టాబ్లెట్స్ ఏవేవో ఉంటాయి కదా! సో, ఇలాంటియన్నీ గూడా విత్ ప్రాపర్ జీఎస్టీ నంబర్‌తో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే సేల్ చేయొచ్చు. మిగతా వాళ్ళు ఇలాంటి కేటగరీస్ అన్నీ కూడా సేల్ చేసుకోవచ్చనమాట. అండ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్. మీషోలో మనం సెల్ చేయాల్సిన టాప్ కేటగరీస్ ఏంటి? సో, ఇప్పుడు నేను చెప్పాను గదా! ప్రెజెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే ఎవ్వరు చూడు ఆన్‌లైన్ షాపింగ్, అండ్ కంపేర్ టు అదర్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్స్ మీషోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బికాజ్ అది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ. మనకి వెరైటీ అంటే లైక్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ గూడా ఉంటుందని చెప్పి మీషోకి స్విచ్ అవుతున్నారు. యెస్, దట్ ఈస్ ట్రూ. అండ్ అందులోకి ఏం టాప్ కేటగరీస్ ఉన్నాయి ప్రెజెంట్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఆబ్వియస్‌లీ ఇంకా వుమెన్ రిలేటెడ్ కుర్తీ సెట్స్, శారీస్, రెడీమేడ్ బ్లౌజెస్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, హోమ్ డెకోర్ ఐటెమ్స్, ఇంకా టీవీ దగ్గర లైక్ డెకోర్ చేయడానికి అలాంటి చిన్న చిన్న ఐటెమ్స్, ఇంకా కిచెన్‌లో మనకు యూజ్‌ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్, ఎక్కువ పని లేకుండా కిచెన్ ఐటెమ్స్ చిన్న చిన్నవే బట్ అవి చాలా బ్యూటీగా అనిపిస్తాయి కిచెన్‌లో ఉంటే. సో, అలాంటి ప్రొడక్ట్స్ అండ్ చిన్న పిల్లల యాక్సెసరీస్, టాయ్స్. సో, ఇవి అన్నీ కూడా మనం వితౌట్ జీఎస్టీ సెల్ చేయొచ్చు. అండ్ ఇవే కూడా టాప్ కేటగరీస్ అన్నమాట మీషోలో సెల్ చేయడానికి. సో, ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ వన్స్ మనం మీషో రీసెల్లర్‌గా జాయిన్ అయిన తర్వాత మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం రెగ్యులర్‌గా ప్రొడక్ట్స్‌ని ట్రెండింగ్‌లో ఏమున్నాయి, ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి మనం అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం త్రూ అఫిలియేట్ లింక్ ఒకటి క్రియేట్ చేసి షేర్ చేయడమే. సో, ఆ లింక్ యూజ్ చేసుకొని మీకెన్ని ఆర్డర్స్ వస్తే మీరు అంత మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అన్నమాట త్రూ మీషో రీసెల్లర్. సో, ముందు ఒకప్పుడు ఎలా ఉండేదంటే మీషో రీసెల్లర్ అనే ఒక ఆప్షన్ గూడా ఉండేది. ఏంటి అంటే మనం డైరెక్ట్‌గా మీషోలో నుండే బై చేసేసి మనం కొంచెం మార్జిన్ ప్రాఫిట్ అనేది అక్కడ యాడ్ చేసి డైరెక్ట్‌గా కస్టమర్ ఆర్డర్ అడ్రెస్ పెట్టేసి బుక్ చేస్తే వాళ్ళకెళ్ళిపోయేది. వాళ్ళకి ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్‌లో మనం యాడ్ చేసిన మార్జిన్ వచ్చి మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యేది. బట్ ఇప్పుడు అప్‌డేట్ అయిన తర్వాత మీషో రీసెల్లర్ ఆప్షన్ తీసేశారు. కంప్లీట్‌గా సప్లయర్ అనే ఆప్షన్ పెట్టారు. సో, దీన్ని యూజ్ చేస్తూ కూడా మనమైతే మనీ ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొన్ని కేటగరీస్ అనేది మీరు రెగ్యులర్‌గా ట్రెండింగ్‌లో ఏమున్నాయని తెలుసుకొని, ఎక్కువ రిటర్న్ చేసే ఐటెమ్స్ లేకుండా ఉన్నవి మీరు సెలెక్ట్ చేసుకొని, అవి రెగ్యులర్‌గా మీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ స్టోరీస్‌లో ఇలా పెట్టేసుకుంటే, ఆ లింక్‌ని యూజ్ చేసి ఎవరెవరైతే మీరు ఆ ప్రొడక్ట్స్‌ని బై చేశారో, సో, ఆ ప్రొడక్ట్‌ని బై చేసినప్పుడు మీకు కొంత మార్జిన్ అనేది అమౌంట్ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 500 ఒక ప్రొడక్ట్‌ని రీసేల్ చేయాలనుకుంటున్నారు. సప్లయర్ త్రూ సప్లయర్ నుండి మీరు ఒక ప్రొడక్ట్‌ని మీషోలో పెట్టాలనుకుంటున్నారు. సో, 500 దాని కాస్ట్ పెడితే, సో, మీకు కొంచెం ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. ఆ ప్రొడక్ట్‌ని వాళ్ళు బై చేస్తే. మీరు కొంత మార్జిన్ అనేది దానికి యాడ్ చేసుకోవచ్చు. లైక్ రూ. 50, రూ. 100. సో, ఇలాగా కొంచెం బిగినర్స్‌కైతే 1-3 మంత్స్ వరకి కొంచెం ఒక 5,000-6,000 అలా ఉంటుంది ఇన్‌కమ్. బట్ కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉండి లైక్ ఎక్కువ కలెక్షన్ సేల్ చేసే వాళ్ళకి అన్ని కేటగరీస్ నుండి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఒక 25,000-30,000 ఇన్‌కమ్ అయితే వస్తుంది పర్ మంత్. ఇట్స్ ప్యూర్‌లీ డిపెండ్ ఆన్ మనం
ఎంతవరకు పబ్లిసిటీ చేస్తాము ప్రొడక్ట్స్‌ని అనేది. అండ్ వన్ మోర్ థింగ్, హౌ మెనీ ఆర్డర్స్ యూ ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద కస్టమర్స్. సో, ఈ రెండిటి బేస్డ్ మీద చేసి మీ మనీ ఎంత ఎర్న్ చేయొచ్చు త్రూ మీషో సప్లయర్ అనేదైతే ఉంటుంది. ఇంకా ఏమంటారు, ట్రెండింగ్ టిప్స్ మీషో సప్లయర్‌లో ఎలా ముందుకెళ్ళాలి అంటే, ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఏమున్నాయో మీరు ఫైండ్ ఔట్ చేయాలి. అండ్ వెరీ హై క్వాలిటీ ఇమేజెస్ అనేది మీరు పోస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ అసలు ప్రొడక్ట్స్ ఎక్కువ రిటర్న్ చేసే అవసరం లేని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా కొన్ని. సో, అవి పెట్టాలి. హ్మ్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మరీ ఎక్కువ ప్రైస్ కాకుండా ప్రెజెంట్ మార్కెట్‌లో ఎంత ప్రైస్‌లో అయితే అవైలబుల్‌గా ఉందో, సో, ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న ప్రైస్‌నే పెట్టాలి. అంతేకాని ఎక్కువ ప్రైస్‌ని పెడితే అది కూడా ప్రాబ్లమ్ అవుతుంది. మీకు ఎక్కువ ఆర్డర్స్ రావు. సో, ఆర్డర్స్ రాకుండం వల్ల మీకు సేల్ అనేది జరగదు. కాబట్టి మీకు రెవెన్యూ అనేది కూడా జనరేట్ అవ్వదు త్రూ మీషో. సో, ఇవి వచ్చేసి కొన్ని చిన్న చిన్న టిప్స్ అన్నమాట. నాకు తెలిసినంత వరకు ఎలా ఉంటుంది, ఏంటి అనేదైతే నేను చెప్పాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు చెప్పాను కదా! సో, లాస్ట్‌లో నేనైతే స్క్రీన్ రికార్డింగ్ పెడతాను. హౌ కెన్ వి ఎన్రోల్ అది ఇదంతా చెప్పేసి. నేను ఒకసారి జస్ట్ మొత్తం కంప్లీట్‌గా కాకుండా అసలు ఓవర్‌వ్యూ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలి, సో, ఇలాంటి అన్ని డీటెయిల్స్ అయితే నేను పెడతాను. సో, చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.